భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దే గురువులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సూచించారు. ఇక ఎస్వీఐటీ కళాశాలలో జరిగిన గురు పూర్ణిమ వేడుకల్లో రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఉపాధ్యాయులను మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా షిరిడీ నుంచి వచ్చిన విశాల్ సాయి భజన సంధ్య గురూజీ సమ్రాట్ సాయిబాబా భజనలతో అందరినీ ఆకట్టుకున్నాయి. గురు పూర్ణిమ జరుపుకుంటున్నారు అందరూ కూడా. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొత్తం రాష్ట్రంలో కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ద్వారా గురువులకు సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో స్వామిలని, యోగా గురువులని, మనకు చదువు చెప్పిన గురువులకు సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేటటువంటి కార్యక్రమం ఇది. మరి భారతదేశంలో గురు పూర్ణిమ చాలా ఉత్సాహంతో మనం జరుపుకుంటాం. మన గురువులు మనకు దారి చూపెట్టేవాళ్ళు, గురువులు విద్యార్థులను తీర్చిదిద్దేవాళ్ళు, భావి తరాన్ని తీర్చిదిద్దేవాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాను, చాలా మంది గురువులకు అంటే ఉపాధ్యాయులకు సమయానికి వాళ్లకు జీతాలు రాక, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లకు, లెక్చరర్స్ కు కూడా సరైన జీతాలు రాక, విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేక, ఉపాధ్యాయుల ఒక నియామకాలు లేక, ప్రొఫెసర్ల నియామకాలు లేక ఈరోజు విద్యా వ్యవస్థ కష్టపడినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దయచేసి మన విద్యా వ్యవస్థని, మన గురువు శిష్యుల ఒక వ్యవస్థని మీరు దయచేసి మీరు ఎన్ని కష్టాలున్నా కూడా సమయానికి ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు, ఆ ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసే సిబ్బందికు, టీచర్స్లకు, స్కూల్స్ లో పనిచేసే సిబ్బందులకు ఎప్పుడు కూడా జీతాలు ఆపకండి, జీతాలు డిలే చేయకండి. వాళ్ళని మంచిగా చూసుకుంటేనే సమాజం మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.